అసలు ఆయనకి ఆకంటే ఏదో ఒక్కంటే ఏదో తెలియని వ్యక్తిలా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అసలు డేటా సెంటర్ అంటే ఏంటి? డేటా సెంటర్కి చెప్తే ఏదో వస్తుందని చెప్తున్నాడు. డేటా సెంటర్ అంటే మనం వాడుతున్నటువంటి సిస్టంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా స్టోర్ చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి డేటా సెంటర్. 13 దేశాలకు సంబంధించినటువంటి డేటాని మన విశాఖపట్నంలో ఈ డేటా సెంటర్లో స్టోర్ చేసుకోవడానికి గూగుల్ సంస్థ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. $15 బిలియన్. ఇది ఒక ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్. ఇది పక్క రాష్ట్రాలు తమిళనాడు, సుందర పిచ్చే గారి తమిళనాడే. ఆ రాష్ట్ర ప్రజలు అంటా ఉన్నారు తమిళనాడుకి రాకుండా విశాఖపట్నంకి వెళ్తాం ఏంటంటే. బాబు గారు, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి క్రెడిబిలిటీ, లోకేష్ గారు చేసినటువంటి కృషి, ఇవాళ దేశంలో ఏ రాష్ట్రం లేనటువంటి అద్భుతమైనటువంటి స్థానాన్ని ఇవాళ మన రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నారు గూగుల్ సంస్థ ద్వారా. దీనికి అభినందించాల్సింది పోయి ఆయన క్రెడిట్ అంట. ఏం చేశారయ్యా మీరు? ఒక ఇండస్ట్రీ అంటే అప్పడాలు, లేదంటే పచ్చళ్ళు, లేదా ఇప్పుడే గుడ్డు పెట్టింది పొదగాలి కూడా వద్దన్నాడు. అట్లాంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం మాటలో చెప్పే ప్రభుత్వం కాదు, చేతల్లో చూపించే ప్రభుత్వం.